అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజ హోమ్స్. ఈరోజు నేను చిక్కుడుకాయ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. అందుకోసం ముందుగా మనం ఇలాంటి చిక్కుడుకాయలు ఉంటాయి కదా, వీటిని ఒక 1/2 kg తీసుకొని కడిగేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు, అందులోకి కొంచెం పుట్నాల పప్పు, తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఎండు మిరపకాయవి అవి ఉంటాయి కదా, చిల్లీ ఫిక్స్ అంటారు కదా, అవి తీసుకున్నానండి నేను. వీటి ప్లేస్లో మీరు కారం పొడి అయినా తీసుకోవచ్చు. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి, ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇది ముందుగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని స్టోర్ చేసుకున్నా మనం ఎప్పుడైనా టైం లేనప్పుడు ఈజీగా వంట ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా కూరగాయలు ఉన్నప్పుడు కొంచెం పోపు పెట్టేసి అవి ఫ్రై చేసుకొని ఈ పౌడర్ యాడ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, పప్పు రసంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. ఈ పౌడర్ కొంచెం ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇలా మిక్సీ పట్టుకుంటే ఈ పౌడర్ రెడీ అయిపోతుంది. ఈ పౌడర్తోనే ఈ ఫ్రైకి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు కూడా వేసేసుకుందాము. వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాము. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడు, అవి వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని ఒక్కసారి కలుపుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ అంతా, ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం మంటలో వీటిని మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ ఆల్రెడీ పుట్నాల పౌడర్లో ఉంటుంది కదా, చూసుకొని యాడ్ చేసుకోండి. తక్కువ వేసుకోండి, మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకోకండి, ఏం చేయలేము. ఇప్పుడు సాల్ట్ వేసాక కొంచెం కలిపేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. చూసారు కదా, మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం యాడ్ చేసుకుందాము. కారం ఒకవేళ తక్కువ తినే వాళ్ళైతే పౌడర్లో ఉండే పుట్నాల పప్పు పౌడర్లో ఉండే కారమే సరిపోతుందండి. చూసి యాడ్ చేసుకోండి. నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం పుట్నాల పప్పు పౌడరు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి యాడ్ చేసుకుందాం. చూసి వేసుకోండి, అంతా వేసుకోకండి. మీకు ఎంత సరిపోతే అంత వేసుకొని మిగతాది స్టోర్ చేసుకోండి. ఇది కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత ఆఫ్ చేసేస్తే మనకి ఫ్రై రెడీ అయిపోతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అండి. చూసారు కదా, ఎంతో ఈజీగా చేసుకునే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి కానీ పప్పులోకి, రసంలోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.